నా పేరు వచ్చేసి సాయిరామ్. ఇది నా డాగ్ బీస్ట్ బాయ్ ర్యాంబో. ఓకే, ఇది ఒక న్యూ ఫౌండ్లాండ్ బ్రీడ్. బేసికలీ ఈ బ్రీడ్ వచ్చేసి కెనడియన్. ఇది రెస్క్యూ టీమ్స్, వాటర్ రెస్క్యూ డాగ్స్లో వాడతారు ఎక్కువ. సో ఇది తెలంగాణ ఛాంపియన్. ఇది థర్డ్ హైకెన్ ఇది పార్టిసిపేట్ చేస్తుంది హైకెన్స్లో. ఇది వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. సో దీని కాస్ట్ ఆఫ్ ద పప్పీ వచ్చేసి మనకు 1.5 నుంచి ఉంటుంది. ఓకే, దీంట్లో మనకు 3 కలర్స్ ఉంటాయి, బ్లాక్, బ్రౌన్ అండ్ గ్రే కలర్, అండ్ మిక్స్డ్ ప్యాచెస్ కూడా ఉంటుంది, వైట్ కలర్. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇది రష్యాలో కూడా ఉంటుంది. ఈ డాగ్ వచ్చి స్పెషలిస్ట్ డాగ్, జైంట్ డాగ్స్ అంటారు వీటిని. ఇది వన్ కైండ్ ఆఫ్ లాబ్రడార్ ఫ్యామిలీలోనే వస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎ లాబ్రడార్. ఓకే, న్యూ ఫౌండ్లాండ్ అనేది ఒక జైంట్ డాగ్స్. ఇది మనకు ఒక లాస్ట్ వరల్డ్స్ హైయెస్ట్ వచ్చేసి 110 pounds వరకు ఉంటుంది. ఒక బోట్ని కూడా వాటర్లో కెన్ పుల్. ఇట్స్ ఎ జెంటిల్ అండ్ ఫ్రెండ్లీ డాగ్, అండ్ కిడ్స్ అంటే చాలా ఇష్టంగానే ఉంటుంది అనమాట. సో ఈజ్ నౌ ఛాంపియన్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ అప్కమింగ్ షోస్ యాజ్ వెల్. సో ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో గ్రేట్ డేన్, మీకు టిబెట్, గ్రేట్ డేన్, బాక్సర్స్, ఈ డాగ్స్ అన్ని మనకు రెగ్యులర్గా చూస్తాం. ఈ బ్రీడ్ వచ్చేసి మనకు రేర్ బ్రీడ్. మీరు చూస్తుంటే ఈ డాగ్ వచ్చేసి ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన ఉంటుంది, బ్రౌన్ కలర్. సో ద సేమ్ బ్రీడ్ బట్ ఇన్ అ డిఫరెంట్ కలర్. ఓకే, ఇది జెంటల్ అండ్ రేర్ బ్రీడ్స్కి కాబట్టి మీకు చాలా రేర్గా ఉంటాయి హైదరాబాద్లో కూడా. ఇట్స్ హ్యావింగ్ బెంగళూరు, కేరళలో కూడా ఉన్నాయి. ఓకే, ఈ డాగ్స్ మెయింటెనెన్స్ వచ్చి పర్ మంత్ లైక్ 15 to 20K అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కూలెస్ట్ డాగ్. మనకు వెదర్ కూడా సేమ్ ఏసీ టెంపరేచర్లో ఉంటుంది. మనకు మెయిటింగ్ వచ్చేసి మినిమం లైక్ 1 yearలో అవ్వచ్చు, 1 year స్టడ్ మెల్. బట్ మనకు పప్పీస్ కూడా మనకు 5 to 6 పప్పీస్ వరకు వస్తాయి. కరెంట్లీ ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక మేల్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో షోస్లో చూసుకున్నట్లయితే. బట్ వీ డూ హ్యావ్ అదర్ డాగ్స్ ఆల్సో ఫర్ న్యూ ఫౌండ్లాండ్ ఇన్ హైదరాబాద్. సో వీ హెడ్ టు సీ. జనరల్గా ఇలాంటి జాయింట్ బ్రీడ్స్ తీసుకునేటప్పుడు పప్పీ సైజ్లో తీసుకుంటేనే మనకు బెస్ట్ అనమాట. ఎందుకంటే జాయింట్ బ్రీడ్స్ యొక్క టెంపర్మెంట్ని కంట్రోల్ చేయాలంటే మనకు అడల్ట్ స్టేజ్లో కుదరదు. సో మన పప్పీ స్టేజ్లో తీసుకుంటే దాని సోషలైజేషన్ కానీ దాని ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఉంటుందన్నమాట. ఓనర్ ఎలా తీసుకుంటారో అలాంటి బిహేవియర్స్ కూడా మనకు డాగ్స్లో కూడా కనిపిస్తాయి అనమాట. సో కేర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రమ్ పప్పీ స్టేజ్. సో మనం ఎంత కేర్ఫుల్గా పప్పీ స్టేజ్లో తీసుకుంటే అది జాయింట్ బ్రీడ్ అంత గ్రోత్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్ బ్రీడ్స్ అనేది మనకు ఈజీ గ్రోస్ అనమాట. మనకు చూసుకుంటే మీకు 15 to 25 daysలోనే మనకు వెయిట్ అనేది పుట్టప్ అయిపోతుంది అనమాట. తొందరగా గ్రోత్ అవుతాయి. ఒక స్టేజ్ వరకు గ్రో అయిపోతాయి ఈ జాయింట్ బ్రీడ్స్. దాని తర్వాత గ్రోత్ అనేది స్లోలా ఉంటుంది అనమాట, ఇంక్రిమెంట్. ఈ డాగ్స్ అన్ని యాక్చువల్లీ ఏంటంటే బీగల్ డాగ్స్ ఇవన్నీ వచ్చేసి మనకు జనరల్గా మీకు కనిపిస్తుంటాయి. లైక్ కిడ్స్ ఫేవరెట్ డాగ్స్ లాగా బీగల్స్, పమేరియన్, టామ్ డాగ్స్, టాయ్ బ్రీడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనకు మెల్నాయిస్, గ్రేడెన్స్, లాబ్రడార్స్ ఇవన్నీ వచ్చేసి గాడ్ డాగ్స్. జనరల్గా మనం ఇవన్నీ పోలీస్ కంట్రోల్స్, స్నిఫర్ డాగ్స్లో యూస్ చేస్తాం మనం ఇవన్నీ. సో జాయింట్ డాగ్స్లో మనకు ఇవి ఏంటంటే ఫ్రెండ్లీ యాజ్ వెల్ యాజ్ గాడ్ బోత్. దీనికంటే ఒక స్పెషలిస్ట్ ఏంటంటే ఇది వాటర్ స్విమ్మింగ్ డాగ్. ఇది మనకు కరెంట్లీ రష్యాస్లో, అక్కడ కెనడియన్స్లో కూడా దీన్ని మనకు ట్రైన్ చేసుకొని వాటర్ రెస్క్యూ టీమ్స్లో వాడతారు. బికాస్ దీనికి ఉన్నంటే స్పెషలిస్ట్ ఏంటంటే స్విమ్మింగ్. ఇట్ కెన్ పుల్ ఎ బిగ్ బోట్ ఇన్ ద రెస్క్యూ. సో అలాంటి జాయింట్ బ్రీడ్స్ అనమాట ఇవి. సో అందుకే ఇవి రేర్ డాగ్స్ కూడా అంటారు. మన హైదరాబాద్ కండిషన్స్లో, ఇండియన్ కండిషన్స్లో చాలా తక్కువ. ఫరీ డాగ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనం ఎలా ఉండాలంటే, ఫరీ డాగ్స్ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే వెదర్ బట్టి టిక్స్ రాకుండా చెక్ చేసుకోవాలి. టిక్స్ అనే దానికి మనము చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే ఫరీ డాగ్స్లలో మన టిక్స్ మనకి ఇయర్స్ కింద, నెక్ కింద, టెయిల్, అబ్డామెన్ కింద బట్ చూసుకోవాలి రాకుండా. అది మెయిన్ ఫస్ట్ అండ్ షుడ్. అది ఇంకోటి ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మనము బయట ఎక్కడైనా వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు లెగ్స్, అండర్ పాస్లో కూడా చెక్ చేయాలి. అండర్ పాస్లో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ షుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్ సీజన్లో మనకు టెంపరేచర్ అనేది కూల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఇన్ హోమ్. జనరల్గా మనకు ఇప్పుడు ఫెరోషియస్ డాగ్స్ అనేది మనకు రాట్ వీలర్ కానీ, ఎగ్జాంపుల్ రాట్ వీలర్ ఒక ఫెరోషియస్ డాగ్. కానీ ఆ డాగ్ కూడా ఓనర్ ఎలా ట్రీట్ చేసుకుంటే డాగ్ అలా బిహేవ్ చేస్తుంది. సో మన ఓనర్ యొక్క బిహేవియర్ బట్టి డాగ్ యొక్క బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ ట్రీట్ యాజ్ అ వైల్డ్, dog also will make as a wild. Even this dog also, if you treat as a wild, it becomes as a wild dog. So basically మనం ఏంటంటే ర్యాప్ ఉండాలి. రిలేషన్షిప్ బిట్వీన్ డాగ్ అండ్ ఓనర్ షుడ్ బి యాజ్ అ ఫ్రెండ్స్. అది డిపెండ్స్ ఆన్ ది ఏజ్ అండ్ హిస్ మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు ఒక పప్పీ నుంచి 1 year లోపల ఉన్న డాగ్ అయితే మనకు తొందరగా ఆ టెంపర్మెంట్ని కంట్రోల్ చేయడానికి ఒక పర్టికులర్ స్టేజ్. వన్స్ ఇట్ బికమ్ అన్ అడల్ట్,
ఇట్ విల్ బి గో అప్ ఇన్ ద వెదర్ కదా. సో మనము బయట టెంపరమెంట్ని కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు షోస్కి వస్తున్నాము, సో పబ్లిక్ అని వచ్చి మనకు ట్యాప్ చేయాలని లైక్ ఇట్లా లైకింగ్ డాగ్ చేయాలంటే ఫెరోషియస్ డాగ్స్కి అంత ఈజీగా కంట్రోల్ చేయలేం మనం. సో పబ్లిక్ని కూడా అవాయిడ్ చేయలేం మనం. సో రంబులో గెటప్ యా. సో ఇప్పుడు ఫెరోషియస్ డాగ్స్ వచ్చి డైరెక్ట్గా హ్యాండ్ చేస్తారనుకోండి, అది అటాక్ చేస్తుంది. సో ఇట్ బికేమ్ బ్లాక్ లిస్ట్, అంటే అదొక చిన్న రిమార్క్ లాగా ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్, ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఇన్సిడెంట్ ఒకటి, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్. బ్లూ ఈజ్ అ హస్కీ డాగ్ నేమ్. ఇట్ వాజ్ బీటన్ అండ్ బ్రూటలీ. ఓకే, సో అది కామ్ డాగ్, బట్ పబ్లిక్ ఎలా రియాక్ట్ అయినారు, ఇట్స్ అ వైల్డ్లీ. అంటే ఇప్పుడు ఇది బ్రూటల్గా ఉండి అది పబ్లిక్ మీద ఉంటే ఇట్స్ ఎ బ్యాడ్. సో మనం ఎలా ఉంటే అలా డాగ్స్ బిహేవ్ అవుతాయి. ఇంకొకటి మన సెలెక్షన్ ఆఫ్ డాగ్స్ కూడా ఏదైనా సరే మన మెయింటెనెన్స్ లెవెల్ని చూసుకొని తెచ్చుకోవడం బెటర్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఎస్, ఎందుకంటే మనం ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అని ఉండదు ఎప్పుడు. యా, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్గర్ స్మాలర్, హౌ యూ ట్రీట్ యువర్ డాగ్ యాజ్ అ ఫ్రెండ్ అలా మంచిగా ఉంటుంది అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ అ స్మాలర్ వన్, యూ టేక్ కేర్ యాజ్ అ వెరీ వెల్. ఇప్పుడు మీరు ఇట్లా షోస్కి తీసుకొస్తే సోషలైజేషన్ ఉంటుంది, అది ఛాంపియన్స్కి వెళ్తే అది ఒక లిస్ట్ ఆఫ్ ఛాంపియన్ లిస్ట్లో ఉంటుంది డాగ్, వెల్ ట్రైన్డ్ లాగా. సో ఇప్పుడు అలానే ఇది కూడా అంతే, ఇట్ ఈస్ అ ఛాంపియన్ నౌ. అండ్ ఈవెన్ ద డాగ్ హ్యాస్ గాన్ FCI సర్టిఫికేట్ ఆల్సో ఇన్ అ క్యాసెట్.